ఇగో ఇది కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ అన్న 2407/23 అన్న 31/8/24 అన్న. పాత ఎప్పటిదో మేము కాదు కదన్న. ఇది వచ్చినాక ఏమంటారు అంటే వాళ్ళు ఒకటి మాకు ఆర్డర్ ఉంది అన్నారు కదన్న. ఇక చూడండి OS నెంబర్ 26/1993 డిస్మిస్డ్ ఇన్ 19/6/2006. మీకు చూపెట్టారు కదా ఆర్డరు, ఒక డిస్పోజ్ అయింది అన్నారు కదా, OS నెంబర్ 26 అన్నారు కదా, ఇది కూడా మెన్షన్ అయిందన్న మన కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ లేటెస్ట్. ఇవన్నీ ఇది రాసిరు కదన్న, OS నెంబర్ ఇది రాసిరు, కొన్ని తీసుకున్న ఈ ప్రొసీడింగ్ రాసిరు, ఇక్కడ రాసుకుంటూ వచ్చేసి వీళ్ళు ఇది కూడా ఇంకోటి రాసిరన్న. చూడన్నా ఇది ఏదైతే 62 సర్వే నెంబర్ ఉంది కదా, పడావు ఉందన్న ల్యాండ్. దీన్ని వాదు మనం 30 years నుంచి కడావు ఇది కల్టివేట్ చేయలేదు. పడావు సాగు ఇదంతా క్లియర్గా మొన్న 24లో ఇచ్చిన ఆర్డర్ అన్న. అంటే ఇప్పుడు కలెక్టర్ ఎప్పుడు ఇచ్చిండ 24 అంటే మరి మీరు ఎన్ని రోజుల వరకు ఏం చేస్తారు? పోయినసారి వచ్చినామన్నా. పోయినసారి రోజుల నుండి 64 నుండి ఇప్పుడు ఎందుకు వచ్చారు? 64 నుంచి అంటే ప్రొబిటర్లో పెట్టిరన్నా. ఎందుకు పెట్టారు? ఈ OS నెంబర్ 26 అని. మీరు ఈ ధరణిలోనే ఏదో చేశారని ఒక ఆరోపణ. ధరణి ఎప్పుడు వచ్చిందా? ధరణి ఎప్పుడు వచ్చిందన్న? 18 వచ్చింది కదా, 18 నుంచి ధరణ చేంజ్ అయింది. ఇది ఎప్పుడైందన్న? అదే 24లో దీని ప్రకారంగా పాస్బుక్ వచ్చిందన్న. అది పాస్బుక్ తెలుసా అన్న, మాకు కూడా తెలుస్తుంది. పాస్బుక్లో వచ్చిన మొత్తం కేసీఆర్ పీరియడ్లోనే ధరణిలోనే. ఈ మన ధరణి మీరు మనం ఏమంటారు మీ ఇంటెన్షన్? నీ ఇంటెన్షన్ ఏమిటి అడుగుతున్నాడు? నీదేం సంగతి అంటున్నాడు సార్. సార్ సంగతి కాదన్న, క్వశ్చన్ అట్లే ఉన్నది. ఇది 1B ఉంది సార్ అట్లే ఉన్నది ఆయనది. నేను అట్లా అనలేదు అన్న, ఏది రిలీఫ్ అని అన్న. నేను ఏమైంది 1B అనేది. అరే నీకేమైంది? ఇగో ఇది 1B మన 1B ఉండే మనకు 1990. ఈ పొద్దు మీరు వచ్చి ఇట్లా మాట్లాడితే 40 నుండి పాస్బుక్ ఎవరు ఇచ్చిండ్రు? ఇది ఎవరు రిజిస్ట్రేషన్ చేసిండ్రు? ఎవరేమో నీకు అవన్నీ మాట్లాడదు బ్రదర్. నీకు నేను ఏమంటున్నా బ్రదర్, 40 ఏళ్ళ నుండి నిద్ర ఏం లేదు. నీవెవరో మేమెవరము ఏం లేదు. మీరు అడ్మిట్ చేసుకునే కాదు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడారు, ఒక టైం తీసుకొని పోయారు, మళ్ళీ మనం మాట్లాడింది పెద్ద వాళ్ళ చర్చలు వచ్చారు కదా. ఇప్పుడు మీరు మాకు ప్రెస్కి ఏం చెప్పారా? ఇస్తామన్నా. అయ్యో దాన్ని అదే మీరు మాట్లాడండి. చెప్పండి. మేమేమంటున్నామన్నా 17 ఇప్పుడు వీడియోలో వస్తాయి కదా అన్న, రాని అన్న 17 ఎకరాలు 4 గుంటలు భూమి అన్న. మల్లెడ్డిపల్లి విలేజ్ లో 17 మల్లెడ్డిపల్లి విలేజ్లో 17 ఎకరాల 4 గుంటలు, సర్వే నెంబర్ 62 నెంబర్ అండి. మొత్తం 17 ఎకరాలు 4 గుంటలు. దాంట్లో మేము 261/1964 26/7/1964లో 14 ఎకరాల 20 గుంటలు పాల్ గారికి అమ్మేసినామండి. ఇంకా 2 ఎకరాల 24 గుంటల భూమి మాకుందండి. దాని గురించి మేము హైకోర్టుకు పోయినాం. హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. హైకోర్టు ఆర్డర్ ఇస్తే దానికి కలెక్టర్కి పోయినాం. కలెక్టర్ హియరింగ్ కండక్ట్ చేసిండు. హియరింగ్ కండక్ట్ చేసి 31/8/24లో మాకు కొత్త పాస్ బుక్ ఇచ్చారు సార్. దాని గురించి పొజిషన్ ఇస్తలేరని చెప్పి నేను హైకోర్టుకు పోయి స్టేటస్ కో తీసుకొని ఈరోజు వచ్చినాం సార్ మేము. అది మా దగ్గర ఉన్న లేటెస్ట్ ఆర్డర్ సార్. పాస్బుక్లు అవన్నీ ఉన్నాయా? స్టేటస్ కో ఆర్డర్ కూడా ఉంది సార్. నేను మన 7th నాడు ఇచ్చింది సార్. 7th జనవరి నాడు స్టేటస్ కో ఆర్డర్ కూడా ఉంది సార్. ఇప్పుడు సార్ ఒక 10 రోజులు టైం తీసుకోండి సార్. వాళ్ళు 10 రోజుల్లో లేదు సార్, మాట్లాడాలి. ఇప్పుడు ఎవరు యథాతథ స్థితి ఒక్క